Good morning, my dear students. Today we learn what are the types of trees. I collected one plant. Which type of plant it is? There are so many types of plant. Which type of plant it is? It is a herb. Plants are four types: herbs, shrubs, trees, and creepers. First one is this is a herb. The herbs which are having 3 or 4 feet height from the earth and they have the strong stem are called herbs. అంటే హెర్బ్స్ అంటే ఏవి అంటే భూమి నుంచి 3 లేదా 4 అడుగుల ఎత్తులో ఉండి స్ట్రాంగ్ స్టెమ్ను కలిగినటువంటి మొక్కలను ఏమంటున్నాము? హెర్బ్స్ అని అంటున్నాం. హెర్బ్స్కు ఉదాహరణగా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే వెంపలి చెట్టు చూశారు, అదేవిధంగా బిల్లగన్నేరు, మందార, ఇవన్నీ భూమికి 3 అడుగుల ఎత్తులో ఉంటాయి, కొద్దిగా సాఫ్ట్ కాండాన్ని కలిగి ఉంటాయి. Second types of plants are called shrubs. The trees which are having many branches nearer to the earth. They are air tightened and thick vegetation. This type of plants are called bushes. కొన్ని మొక్కలు ఎలా ఉంటాయంటే భూమికి దగ్గరగా ఉంటాయి, భూమికి దగ్గరగా ఉండి అనేక బ్రాంచెస్ వచ్చి ఉంటాయి, గాలి దూరినటువంటి విధంగా అవి దగ్గరగా మెనీ బ్రాంచెస్ను కలిగి ఉంటాయి. షర్బ్స్కు ఉదాహరణ ఏంటంటే మల్లె చెట్టు అక్కడక్కడే బ్రాంచెస్ వచ్చి థిక్ వెజిటేషన్ అనేది మనం చూస్తూ ఉంటాము. అదేవిధంగా జిల్లేడు చెట్టు కూడా షర్బ్స్కు ఉదాహరణ చెప్పుకోవచ్చు, ఎందుకంటే అక్కడక్కడే పెరుగుతుంది, పొదల్లాగా పెరుగుతుంది. ద థర్డ్ టైప్ ఆఫ్ ప్లాంట్స్ ఆర్ కాల్డ్ ట్రీస్. The trees having the long height from the earth, 4 meters or 5 meters height. Very long trees are also there. These long trees and having strong stem are called trees. ఏవైతే మొక్కలు భూమి నుంచి ఎక్కువ ఎత్తులో ఉండి అత్యధిక దృఢమైనటువంటి కాండాన్ని కలిగినటువంటి మొక్కలను ఏమంటున్నామంటే ట్రీస్ అని అంటున్నాం. చెట్లు, మాను అని అంటున్నాం. దృఢమైనటువంటి బలమైనటువంటి కాండం ఉన్నటువంటి చెట్లను మానులు, ట్రీస్ అని అంటున్నాం. ట్రీస్కు చాలా ఉదాహరణలు ఉన్నాయి. వేప చెట్టు, చింత చెట్టు, ఇవన్నీ పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి, అవన్నీ ట్రీస్కు ఉదాహరణగా తీసుకోవచ్చు. ద ఫోర్త్ టైప్ ఆఫ్ ట్రీస్ ఆర్ కాల్డ్ క్రీపర్స్. సమ్ ప్లాంట్స్ ఆర్ క్రీపింగ్ ఆన్ ద ఎర్త్. దే హ్యావ్ వెరీ వీక్ స్టెమ్, బలహీనమైనటువంటి కాండం కలిగినటువంటి కొన్ని మొక్కలు ఏం చేస్తాయి? భూమి మీద ప్రాకుతూ ఉంటాయి. ఈ విధంగా ప్రాకుతూ ఉన్నటువంటి వాటిని క్రీపర్స్ లేదా క్లైంబర్స్ అని అంటున్నాం. సొర, బీర, పుచ్చకాయ, కాకర ఇలాంటి చెట్లు ఏమవుతాయంటే బలహీనమైనటువంటి కాండాలను కలిగి ఉండి భూమి మీద ప్రాకుతూ ఉంటాయి. ఏదైనా సరే ఒక చెట్టు ఆధారంగా ఉందనుకోండి, దాని మీదకి ఎక్కుతూ ఉంటాయి. అందుకే వీటిని ఏమంటున్నామంటే క్లైంబర్స్ ఆర్ క్రీపర్స్ అని అంటున్నాం. టుడే వీ లెర్న్ టైప్స్ ఆఫ్ ప్లాంట్. థ్యాంక్ యూ వెరీ మచ్ చిల్డ్రన్. బాయ్.